స్వతంత్ర భారతదేశంలో 1947 తర్వాత ఇప్పటి వరకు జరగని సంఘటన ఇప్పుడు జరిగింది. స్వర్ణకాంత శర్మ ఎప్పుడైతే ఈ కేసు నేనే వాదిస్తాను అని చెప్పిందో కేజ్రీవాల్ ఒక ప్రకటన చేశాడు, వీడియో రిలీజ్ చేశాడు, హైకోర్టుకు లేఖ రాశాడు, ఆమెకే లేఖ రాశాడు. ఆయన ఏమంటాడంటే, న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ నుండి నాకు న్యాయం లభిస్తుందన్న ఆశ లేదు, న్యాయం లభించదని ఆయన అనుకుంటున్నాడు. నా అంతరాత్మ ప్రబోధాన్ని విని గాంధీజీ సూత్రాలకు కట్టుబడి సత్యాగ్రహ స్ఫూర్తితో ఈ కేసులో నేను ఆమె ముందు హాజరు కాకూడదని, అలాగే ఎటువంటి వాదనలు వినిపించకూడదని నిర్ణయించుకున్నాను అని ప్రకటించాడు. అంటే తాను హాజరు కాడు, తన తరపున ఏ లాయర్ కూడా హాజరు కాడు. అంటే కేసుకు సంబంధించి వన్ సైడే ఉంటుంది. సిబిఐ వాదనలు వినిపిస్తుంది, కేజ్రీవాల్ తరపు కానీ కేజ్రీవాల్ కానీ వాదనలు వినిపించడు అనేది ఆయన ప్రకటన. మొదటిసారి ఇది ఈ దేశ చరిత్ర మొదటిసారి జరిగింది.